హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్స్ ప్యాన్లో వేసుకున్నానండి. ఒక 1/2 కిలో ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. బాగా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 5 గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి. నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను, పిల్లలు తగిలితే తినరని పక్కన పెట్టేయచ్చని. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేసినాక ఆనియన్స్ని బాగా మెత్తగా నలపాలండి. ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మిక్స్ చేయాలి. మొత్తం అన్నీ బాగా విడిపోయి సాఫ్ట్గా అవుతాయండి ఆనియన్స్. నెక్స్ట్ ఇందులో నేను ఒక 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి రైస్ ఫ్లోర్ని. ఒక 100 గ్రామ్స్ దాకా శనగపిండి వాడానండి నేను. ఓన్లీ బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసమే అండి. ఆనియన్స్ ఎక్కువ, పిండి తక్కువ ఉండేలాగా చేస్తున్నానండి నేను ఈరోజు. పిండి అంతా వేసుకున్నాక బాగా ఆనియన్స్ తడితోనే కలపాలండి. వాటర్ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తడంతా అయిపోయిందాకే కడుక్కోవాలండి వాటర్తో. ఆనియన్స్కి బాగా పిండిని పట్టించాలి. అయిపోయిందండి, నేను పట్టించాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూనే కలుపుకుంటున్నానండి పిండిని వాటర్కి. అవసరమైతేనే యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం కొంచెమే, ఒక 50 ml కూడా వాడలేదండి నేను. ఆనియన్స్లో తడే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను నేను పిండిని. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేగిందండి. నేను సన్నగా వేసుకుంటున్నానండి పకోడీని. సన్నగా వేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి, త్వరగా కూడా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుందండి స్లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల. పిల్లలు చాలా ఇష్టంగా తింటారని నేను చేస్తూ ఉంటున్నాను. ఒక 1 minute వదిలేసి తర్వాత కలుపుకోవాలండి. వెంటనే కలుపుకుంటే అతుక్కుంటాయి గంటికి. కలుపుకుంటూ 2 వైపులా వేయించుకోవాలండి పకోడీని. ఆనియన్ పకోడీ రెడీ అండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకున్నానండి నేను ఇక్కడ అంతా. క్రిస్పీగా ఉంటాయండి స్లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల. ఆనియన్ పకోడీ రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us అండి.